అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. P4 పథకం ఇది పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. P4 గేమ్ చేంజర్ అనేటువంటి అంశాన్ని ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి పరిస్థితి. P4 అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్టిసిపేషన్తో పేదరికాన్ని నిర్మూలించాలి. సంపన్న వర్గాలు 10% ఉన్నాయి. పేదరికంలో ఉన్నటువంటి 20% మందిని అడాప్ట్ చేసుకుని వాళ్ళని కూడా సంపన్నులు చేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీంట్లో అందరినీ భాగస్వామ్యం చేయడానికి టీచర్లను కూడా P4 పథకంలో భాగస్వామ్యం కావాలనేసి వాలంటీర్గా కొంతమంది రావాలని, లేకపోతే నిర్బంధంగా అమలు చేయాలనేటువంటి నిబంధనలు వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఉపాధ్యాయ సంఘం నాయకులు. సార్ చెప్పండి, ఈరోజు P4 పథకాన్ని ఎట్లా చూడాలంటారు? P4 పథకం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు వారు అనౌన్స్ చేసి దాన్ని పాటించాలనేటువంటి దాంట్లో చూడడం జరిగింది. అది మేము ప్రకటన రూపంలో చూడడం జరిగింది. సరే, వారి ఉద్దేశం అనేటువంటిది మంచిదైనప్పటికీ దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించి కూడా ఖచ్చితంగా హెడ్ మాస్టర్లకు సంబంధించి 5 మంది, అదేవిధంగా టీచర్లకు సంబంధించి 2 రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటిది, నిర్బంధం చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి పేదరికం అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వంలో మేము కూడా ఏంటంటే భాగస్వాములుగా ఉంటాం. మరి మా వరకు మేమేంటంటే 12 నెలల జీతాల్లో దాదాపుగా 2 నెలల జీతం అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఆల్రెడీ ఎన్నిక కడుతూ ఉంటాం. ఇది ఆల్రెడీ ఇండైరెక్ట్గా ఏంటంటే బిలో పావర్టీ లైన్ కావచ్చు, ఇతర అవసరాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అది డైవర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. ఒకటి తర్వాత సంపన్న వర్గం ఏదైతే ఎంత శాతం అయితే ఉందో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి ఈ పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పావర్టీ లైన్ నుంచి పైకి తీసుకురావాలనేటువంటి ఆకాంక్ష పెట్టుకుంటే మంచిది. కానీ ఇక్కడ మేమే మధ్యతరగతికి సంబంధించినటువంటి వర్గంగా, అదేవిధంగా ఆల్రెడీ 2 నెలల ట్యాక్స్ కట్టేటువంటి వర్గంగా మరి మా వరకు మేము సాయం చేసేటువంటిది మేము చెప్పుకోవాల్సిన పనుల స్వచ్ఛందంగా మరి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే మా పాఠశాలలో ఉంటారో వారికి ఏదో రకంగా మాకు చేతనైనంత సహాయం అనేటువంటిది పుస్తకం రూపంలోనో, వారి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఫీజులు కట్టేటువంటి విషయంలోనో, అలా అనేక విషయాల్లో ఇప్పటికే మరి P4 పథకం రాకముందే మేము సహాయం చేస్తున్నటువంటి దాఖలాలు ఉపాధ్యాయ వర్గంలో చాలా ఉన్నాయి. సో అటువంటిది ఏంటంటే ఇది నిర్బంధం చేసేసి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్లో 2వ ఆప్షన్లోకి వెళ్ళేసరికి మీరు ఎంత డబ్బులు కడతారనేటువంటిది దాంట్లో ఉంది. కాబట్టి డబ్బులతో ముడిపెట్టేటువంటి అంశం అనేటువంటిది ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం మీద బాధ్యతగా, అదేవిధంగా నిర్బంధం చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఆ మేరకు ఏంటంటే స్వచ్ఛందంగా ఎవరైతే మరి ముందుకొచ్చి చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మరి వారు చేయాల్సినటువంటి సహాయం అనేటువంటిది చేయడం అనేటువంటిది ఉంటే మా ఉపాధ్యాయ వర్గంలో కూడా మేము కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. నిర్బంధంగా రిజిస్ట్రేషన్ చేసేటువంటిది మాత్రం మరి ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని విడనాడాలనేటువంటిది అయితే ఉపాధ్యాయ సంఘాలుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి సార్, P4 గేమ్ చేంజర్, పేదరిక నిర్మూలన జరుగుతుంది. అట్టడుగు వర్గాలు, అప్పర్ క్యాస్ట్, అప్పర్ అంటే సంపద వాళ్ళు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రభుత్వ ఆలోచన, దీంట్లో వాస్తవం ఉందంటారు? ప్రభుత్వం ఆలోచన మంచిదే కావచ్చు. అంటే సంపన్నుల దగ్గర వసూలు చేసి పేదరికాన్ని నిర్మూలన చేసే అనేది పాలసీ పరంగా మంచిదే కావచ్చు. కానీ దీన్ని ఎవరికి వర్తింపజేయాలనే విషయంలో మాత్రమే ఉపాధ్యాయ సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఉపాధ్యాయులు, ఉద్యోగులు వీళ్ళంతా కూడా మధ్యతరగతే, సంపన్న వర్గాలు అయితే కాదు. ఒకవేళ ఉపాధ్యాయుల్లో, ఉద్యోగుల్లో 1-2% సంపన్నులు ఉండొచ్చు కాక, అటువంటి వాళ్ళు ఇప్పటికే స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. వారు చెప్పినటువంటి P4 పాలసీని ముందు నుంచి అమలు చేస్తున్నాం. ఎటొచ్చి ఖచ్చితత్వం చేసి నిర్బంధం చేసినప్పుడు ఉపాధ్యాయ వర్గాలు అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని రిజిస్ట్రేషన్ నిర్బంధం చేయడం, మీరు ఎన్ని కుటుంబాలు దత్తత తీసుకుంటారో నిర్బంధం చేయడం, వీటిని మేము తప్పకుండా వ్యతిరేకిస్తాం. ఉపాధ్యాయ సంఘాలుగా ఇప్పటికే మా ఉపాధ్యాయులు ప్రభుత్వం ఆలోచన చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వము ఉపాధ్యాయులపైన లక్షల కొల జీతాలు తీసుకుంటున్నారని ఒక అపోహ సృష్టించింది. వాస్తవంగా ఈరోజు మీరు సర్వే చేపిస్తే కనుక 70-80% ఉపాధ్యాయులు వారి కుటుంబ ఖర్చులు, పిల్లల ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే నేను ఛాలెంజ్ చెప్తున్నా, 80% ఉపాధ్యాయులు అప్పులో కూరుకుపోయినారు. సమయం రావాల్సిన డిఏలు రాక, పెండింగ్ ఉన్నటువంటి IR రాక, PRCలు రాక, గత PRC బకాయిలు రాక ఉపాధ్యాయులు దాదాపు 80% మంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. మరి ఇటువంటి వారిని మీరు P4లో చేర్చి నిర్బంధం చేసి మీరు P4 పాలసీని అమలు చేయండి
అని అంటే మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అలా కాకుండా దీన్ని స్వచ్ఛందం చేయండి. ఉపాధ్యాయుల్లో ఎవరైనా 1-2% సంపన్నులు ఉంటే కనుక ఖచ్చితంగా వారందరూ కూడా మీరు చెప్పినటువంటి విధానాన్ని అమలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఉపాధ్యాయులుగా మొదటి నుంచి ఈరోజు మీరు కొత్తగా P4 అంటున్నారు, మొదటి నుంచి కూడా మేము మా పాఠశాలకు వచ్చే విద్యార్థులకు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అవసరమైన చోట వాళ్ళకి పుస్తకాల రూపేనో, ఫీజుల రూపేనో, కోచింగ్ రూపేనో తప్పకుండా మా ఉపాధ్యాయులు సహాయం చేస్తున్నది మాత్రం వాస్తవం. అంటే మీరు చెప్పండి, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రకటన చేసినటువంటి ఎలాంటి కలవరపాటు గురయ్యారు ఉపాధ్యాయులు? ఖచ్చితంగా ఉపాధ్యాయులందరూ కూడా కలవరపడ్డారు. ఇదేదో నిర్బంధం చేయడం వలన మరి ఇక మేము మా పిల్లల్ని చదివించుకునడానికే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేట్ కాలేజీల్లో నువ్వు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే కనుక నువ్వు ఒక ఇంటర్మీడియట్ తీసుకున్నా, లేదు బీటెక్ తీసుకున్నా, MBA తీసుకున్నా, MBBS తీసుకున్నా లక్షల కొలది ఫీజులు ఉన్నాయి. ఈ ఫీజుల్ని కానీ ఉపాధ్యాయులకి ఏమైనా తక్కువ ఉందంటే అది లేదు. కాబట్టి కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు కట్టి ఉపాధ్యాయులు ఇప్పటికే చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. వారి యొక్క సొంత పిల్లలు చదివించుకోవడానికే ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసమనే జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఏపీజీలో కానీ లోన్లు అప్లై చేసుకుంటున్నారు. అవి సకాలం రావడం లేదు. సో ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ మరి పైన అదేదో సామెత మూలిగనకపై తాటి పంట పడ్డట్టుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు P4 పేరు చెప్పి నిర్బంధం చేయడం మాత్రం అన్యాయం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు చెప్పండి, ఈ 18 డిమాండ్స్ ఒక ఆందోళనకు పిలుపునిస్తున్నారని ఒక పేపర్ నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. మరి వారు అధికారంలోకి రానప్పుడు ఏవైతే శాస్త్రీయంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మరి అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతోనే ఏవైతే సైంటిఫిక్గా ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అధికారంలోకి రాగానే కమిషన్ వేసి IR ఇస్తామనేటువంటిది కావచ్చు, సకాలంలో DAలు ఇస్తామనేటువంటిది కావచ్చు, ఇలా CPS మీద సమీక్ష చేస్తామనేటువంటిది కావచ్చు, వాటికి సంబంధించినటువంటిది సంవత్సరమైనా కూడా అటువైపు నుంచి ఎటువంటి చలనం లేదు. కాబట్టి ఫ్యాప్టో పరంగా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఏవైతే విద్యారంగానికి సంబంధించినటువంటి ఆర్థికంతో సంబంధం లేని డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానమైనటువంటివి బోధనేతర కార్యక్రమాలు. గత ప్రభుత్వంలో మరి అనేకమైనటువంటి బోధనేతర కార్యక్రమాలు పెట్టారు. కాబట్టి మేము రాగానే ఇవన్నీ తీసేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మరి దాదాపుగా ఇప్పటికీ కౌంట్ చేస్తే 70 యాప్స్ అనేటువంటివి ఉన్నాయి. మరి స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ప్రధాన ఉపాధ్యాయుడికి కానీ టీచర్స్కి కానీ కనీసం ఏంటంటే 1 గంట వరకు, దాని తర్వాత ఏంటంటే 5 నిమిషాలు 10 నిమిషాలకి ఎక్కడి నుంచి ఏమొస్తుందో, అంటే SCRTనా, లేకపోతే విద్యాశాఖనా, లేకపోతే సమగ్ర శిక్షణ, ఇలా లేకపోతే కలెక్టరా, ఈ విధంగా ఎక్కడి నుంచి ఏ మెసేజ్ వస్తుంది అనేటువంటిది చూసుకునేటువంటి డిపార్ట్మెంట్ అయిందే తప్ప బోధనకు సంబంధించినటువంటి సమయం అనేటువంటిది ఇవ్వకపోవడం అనేటువంటి దాన్ని ప్రధానంగా ఫ్యాప్టో సభ్య సంఘాలుగా మేము ఇప్పటికే నోటీస్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. బాధాకరం, దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు బోధనా స్వేచ్ఛ కల్పించండి అనేటువంటిది ఈ రాష్ట్రంలో అడగడం అనేటువంటిది చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం అనేటువంటిది ఒకటి. రెండోది ఆర్థికమైనటువంటి డిమాండ్లు. బహుశా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడలో తుఫాను వస్తే ఆ తుఫానుకు సంబంధించినటువంటిది ఉద్యోగులు ఉపాధ్యాయులుగా జేఏసీగా 120 కోట్ల రూపాయలు మేము ప్రభుత్వానికి ఇచ్చి మొదలుపెట్టాం. మరి అటువైపు నుంచి ఏమొచ్చింది? ఒక DAకి సంబంధించి, ఒక PRCకి సంబంధించినటువంటిది ఏవి కూడా రానేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. మరి మేము ఏదైతే దాచుకునేటువంటి PF కావచ్చు, లేకపోతే APJLI కావచ్చు, అవి మాత్రం కొంత శాంక్షన్ కావడం అనేటువంటి జరుగుతుంది తప్ప మిగతా ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటిది అది ఏదైనా తీసుకోండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధరల సూచికకు అనుగుణంగా తీసుకున్నా, అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వ పరంగా కార్పొరేట్లో ఉన్నటువంటి కాలేజీలు కానీ ఆసుపత్రుల్లో కానీ పెంచుతున్నటువంటి ఫీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పెంచాల్సినటువంటిది మరి పే కమిషన్ అనేటువంటిది ఉంటుంది. మా పిల్లలు చదువుకోవద్దా, అక్కడ ఫీజులు కట్టొద్దా, కుటుంబాలు నడవద్దా? మరి ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోకుండా మరి పాలన అనేటువంటిది 1 సంవత్సరం నుంచి జరుగుతుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఏవైతే 18 డిమాండ్లు అనేటువంటివి బోధనేతర కార్యక్రమాలు వద్దని, అదేవిధంగా ఆర్థికంగా సంబంధం లేనటువంటి అనేక విషయాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటివి ఆర్థికానికి సంబంధించినటువంటి డిమాండ్ల మీద మరి రేపు 2వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అప్పటికి స్పందించకపోతే మరి ఆగస్టు 12వ తారీఖున మరి పెద్ద ఎత్తున రాష్ట్ర కేంద్రంగా అలంకార్ ధర్నా చౌక్ దగ్గర ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఏంటంటే కనీసం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయకపోవడం, ఇంత
అలక్ష్యం చేయడం అనేటువంటిది ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాన్ని పెన్షనర్స్ వర్గాన్ని దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎంతటి ఉద్యమానికైనా కూడా మేము ముందుకు వెళ్తామనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కేవలం ఉపాధ్యాయ సంఘాలు ప్రేరేపిత ఉద్యమాలు చేస్తున్నారనేటువంటి ప్రధానమైన విమర్శ సంఘాలపైన ఉంది. మరి ఏమంటారు? అది ఎవరికుందో మాకు తెలియదు, కానీ అది ఎవరో ప్రేరేపిస్తే ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉపాధ్యాయ సంఘాలకు లేదు. మాకు బాగా మాకున్నటువంటి చైతన్యం కావచ్చు, మాకు ఆల్రెడీ ప్రేరణ అనేటువంటిది ఎవరో చెప్తే ప్రేరణ వచ్చేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలకు లేదు. దాదాపుగా స్వాతంత్రం రాకముందు ఏర్పాటు అయినటువంటి సంఘాల చరిత్ర ఉన్నటువంటి నాయకత్వం అనేటువంటిది రాష్ట్రంలో ఉంది. అంతేగాని వారు ఏంటంటే మమ్మల్ని నిర్లక్ష్యం చేయడానికి, ప్రజల్లో మమ్మల్ని వేరుగా చేసేసి వీళ్ళకి ఏంటంటే మిత్రుడు చెప్పినట్టుగా లక్షల జీతాలు అనేటువంటివి వస్తున్నాయనేటువంటిది తప్పించుకోవడానికి, ప్రజలకి ఉద్యోగులకి ఉపాధ్యాయులకు వైరం తీసుకురావడానికి చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే తప్ప వారు కూడా ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇటువంటి మాటలు చెప్పడం అనేటువంటిది, అటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలా. మావి ఏవైతే శాస్త్రీయంగా మరి ప్రమాణాలు కలిగినటువంటి డిమాండ్స్ ఏవైతే మేము పెడతా ఉన్నామో సంఘాల పరంగా వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలించి ఖచ్చితంగా పరిష్కారం చేయాలి. లేకపోతే మా పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులు మేము ఖచ్చితంగా అనుసరిస్తామనేటువంటిది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే P4 విధానాన్ని స్వాగతిస్తున్నాం. బట్ ఏంటంటే టీచర్లపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నాము. వాలంటీర్గా వచ్చే స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే వాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళు చేసుకుంటారు. మేమంతా కూడా మధ్యతరగతికి సంబంధించినటువంటి కుటుంబాలే తప్ప అప్పర్ సంబంధించిన సంపన్న వర్గాలకు చెందినటువంటి కాము. దీంతోపాటు తమ డిమాండ్లపైన రేపు ఆగస్టు 2వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ నాటివ్, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.